పవిత్ర సంఘం వద్ద నదీమ తల్లికి జలహారతి సమర్పించిన సీఎం చంద్రబాబు 2027 మార్చి నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని, రాష్ట్రానికి జీవనాడిగా మారుస్తామని స్పష్టీకరణ. ఔషధ మొక్కలు ఆరోగ్యానికి అసలైన ఆధారం. వన్డే వర్క్షాప్లో పాల్గొన్న మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రభుత్వ వైద్యాన్ని ప్రజల తొలి ఎంపికగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని వెల్లడి. ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమైన దుర్గమ్మ ఆషాఢ సారె మహోత్సవాలు. స్థానాచార్యుల పర్యవేక్షణలో అమ్మవారికి తొలి సారె సమర్పించిన వేద పండితులు, అర్చకులు. రామాయపట్నం పోర్టును ప్రైవేటీకరిస్తున్నామన్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం. పీపీపీ అంటే ప్రభుత్వ ఆస్తుల విక్రయం కాదని ఉద్ఘాటన. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అఖిలపక్ష నేతలు. చరిత్రలో సామాజిక పోరాట యోధుడిగా నిలిచిపోయారంటూ నివాళులర్పించిన నేతలు.